జీవితం అంటే కేవలం బ్రతకటం కాదు, ఓటములను ఎదిరించి పోరాడి గెలవటం. ఒక సామాన్యమైన యువకుడు విపరీతమైన ఆత్మ న్యూన్యతాభావంతో ఊపిరాడక ఒకానొక దశలో జీవితాన్ని ముగించేయాలి అనుకున్న స్థితి నుండి నేడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, కోట్లాది మంది గుండెల్లో జనసేనానిగా, పవర్ స్టార్ గా నిలిచిన అద్భుత దృశ్య కావ్యం పవన్ కళ్యాణ్ ప్రస్థానం. ఇది 1980ల కాలం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అందరికీ తెలిసిన లోపల ఒక తీవ్రమైన సంఘర్షణ. చదువులో వెనుకబడ్డాననే బాధ, సమాజంలో తను దేనికి పనికి రానేమోనన్న భయం, ఆ ఒత్తిడి తారాస్థాయికి చేరిన వేళ తనని తాను అంతం చేసుకోవాలనే ఆత్మహత్య ఆలోచన దాకా వెళ్లిన ఒక బలహీనమైన క్షణం. కానీ కుటుంబ సభ్యుల అండ, ముఖ్యంగా వదిన ప్రేమాభిమానాలు ఆయనను ఆ చీకటి నుండి బయటకు తీసుకొచ్చాయి. ఆ బలహీనతను అస్త్రంగా మార్చుకొని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు ఆ యువకుడు. ఆ చీకటి నీడల నుండి స్వేచ్ఛ పొందిన తర్వాత తనను తాను మలుచుకునే అద్భుత యజ్ఞాన్ని ప్రారంభించారు. యుద్ధ కళల్లో ప్రావీణ్యం సంపాదించి అక్షర సేద్యంతో మేధస్సును పదును పెట్టి లోక రీతిని లోతుగా అవపోసన పట్టారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ రంగ ప్రవేశం చేసిన సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి విజయాలతో టాలీవుడ్ సామ్రాజ్యంలో సరికొత్త ప్రపంచనానికి నాంది పలికారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక తరం ఆలోచన ధోరణిని మార్చిన శక్తి. ఆయన శైలి, నడక, అలంకరణ వాటన్నింటినీ మించి ఆయన ప్రదర్శించే నిబద్ధత యువతను ఉర్రూతలూగించాయి. వెండి తెరపై పలికించే భావోద్వేగాలు, సామాజిక స్పృహ ఆయనను సామాన్య హీరో స్థాయి నుండి పవర్ స్టార్ అనే ఒక అజేయమైన శక్తిగా తీర్చిదిద్దాయి. అమితమైన ధనార్జన, అసంఖ్యాక అభిమానుల జేజేల నడుమ వెండి తెరపై వెలుగుతున్న ఆయన అంతరాత్మ మాత్రం నిరంతరం సామాజిక శ్రేయస్సు కోసమే పరితపించేది. లోకంలో రాజ్యమేలుతున్న అక్రమాలు, అన్నదాతల కన్నీటి వ్యధలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. ఆ నిరంతర సంఘర్షణే 2014 మార్చి 14వ తేదీన జనసేన అనే మహాప్రస్థానానికి పునాది వేసింది. జవాబుదారీతనం కోసం, ప్రశ్నించడం కోసం వచ్చాను అని పవన్ కళ్యాణ్ చేసిన రణ గర్జన తెలుగు గడ్డపై సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికింది. రాజకీయ క్షేత్రం అంటే పూలపాన్పు కాదు, అది ముళ్ల బాట అని ఆయనకు తెలుసు. 2019 నాటి ఎన్నికల సమరంలో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పరాజయం పలకరించింది. ప్రత్యర్థుల నుండి వ్యక్తిగత విమర్శలు, అపహాస్యాలు, అవమానాలు ఎదురైనా నాడు మృత్యువునే జయించిన మహా సంకల్పం ఈ రాజకీయ వైఫల్యాలకు వెరవలేదు. మరణాన్ని సైతం స్వీకరిస్తాను కానీ అపజయాన్ని ఒప్పుకోను అన్న దృఢ నిశ్చయంతో 5 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం సాగించారు. తనపై కురిసిన విమర్శలనే రాళ్లుగా చేసుకుని అజేయమైన విజయ శిఖరాన్ని నిర్మించుకున్నారు. సినిమాల్లో విజయాలు సాధించడం ఒకెత్తైతే పవన్ కళ్యాణ్ నిజాయితీ, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం యువతకు మరింత దగ్గర చేశాయి. కోట్లాది రూపాయల సంపాదనను, సుఖవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి సమాజం కోసం, ప్రజాసేవ కోసం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓటములు ఎదురైనా అధైర్యపడకుండా నిలకడగా పోరాటం చేయడం పవన్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఈ రోజు లక్షలాది మంది యువతకు ధైర్యాన్ని నూరిపోసే స్థాయికి చేరడం అనేది ఒక అద్భుతం. సమస్యలను చూసి పారిపోవడం కాదు, ఎదురు నిలవడం నేర్పారు. సమాజంలో మార్పు కోసం యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని పాటించారు. నాడు బలహీన క్షణంలో తను తీసుకున్న నిర్ణయానికి ఎదురు తిరిగి నిలబడ్డట్టే నేడు కోట్లాది మందికి పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శంగా, ఒక పాలకుడిగా నిలిచారు. పతనం నుండి సింహాసనం వరకు సాగిన పవన్ కళ్యాణ్ ఈ ప్రస్థానం ఓడిపోతున్నామని కుంగిపోయే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన నిదర్శనం. లీడర్ అంటే నడవటం కాదు, వందల మందిని నడిపించడం అని నిరూపించిన జనసేనాని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సల్యూట్ చేద్దాం.